హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు బెండకాయల పులిహోర ఎలా చేయాలో చూద్దాం. రాయలసీమలో మేము ఎక్కువగా చేసుకుంటాము. నేనైతే 1 కిలో తీసుకొచ్చాను. ఇలా వాటర్లో బాగా కడుక్కోవాలి, మట్టి ఉంటుంది వీటికి. ఆరబెట్టుకొని తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఆవార ఐవార కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కట్ చేసుకోవాలి బెండకాయలని. ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసుకోవాలి. ఈ బెండకాయల పులిహోర చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది. డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు ఈ బెండకాయలు తినడం వల్ల. మీరు ట్రై చేయండి బెండకాయల పులిహోరను. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు కూడా తొందరగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే బెండకాయలను ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు బంక లేదు. బంక ఉంటే కూర బాగుండదు, బంకగా ఉంటుంది. ఇలా బాగా వేయించుకున్న తర్వాత పసుపు కొంచెం, మనం కడిగి పెట్టుకున్న చింతపండును వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసుకున్నాను. రాళ్ళుప్పు వేసుకుంటే కూర చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ధనియాల పొడి. ఈ ధనియాల పొడి వేయడం వల్ల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలి, చాలా పోసుకోకూడదు. కూర పులిహోర రుద్దుకుంటే సరిపోవాలి నీళ్లు, అప్పుడే టేస్ట్ ఉంటుంది కూర. నీళ్లు పారబోస్తే కూర టేస్ట్ రాదు. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. బెండకాయలు తొందరగా ఉడికిపోతాయి, అందుకే 3 విజిల్ సరిపోతాయి. ఈ కూర అన్నంలో కానీ, రాయిపిండి సంగట్లో కానీ, జొన్న రొట్టెలైనా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు బెండకాయలను కొన్ని పక్కన తీసి పెట్టుకున్నాం. ఇవి పులిహోర రుద్దిన తర్వాత లాస్ట్లో వేసుకొని కలుపుకోవాలి. బెండకాయలు అక్కడక్కడ ఉంటాయి మనం కూర తినేటప్పుడు. ఇది 1 మినిట్లో మెదిగిపోతుంది. బెండకాయలన్నీ మెదిగిపోతాయి బాగా మెత్తగా. ఇలా బాగా మెదుపుకొని పచ్చిమిరపకాయలు కూడా బాగా మెదుపుకోవాలి. ఇలా అంతటినీ మెదుపుకొని పక్కన పెట్టుకున్న బెండకాయలను కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆవాలు వేసుకొని చిటపట్లాడాక కరివేపాకు వేసుకొని, కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు వేయడం వల్ల కూర చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు తాలింపునంతటిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయల పులిహోర రెడీ. మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.